కార్తీక్, దీప వాళ్ళు డాక్టర్ మాటలు తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దశరథ అయితే ఏంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ దశరథ, కార్తీక్, దీప వాళ్ళ దగ్గరికి అయితే వస్తూ ఉంటారు. ఏంటి మీరిద్దరు ఇక్కడ ఉన్నారు, అయినా ఇలా ఉన్నారు ఏంటి, ఎప్పటిలాగా లేరేంటి, మీరు నాలో ధైర్యం నింపి మీరేమో ఇప్పుడు ఇలా బాధపడుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అదేమీ లేదు మేషారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు అబద్ధం చెప్పలేవురా, అయినా నువ్వు అన్ని అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేసినట్లుగా నన్ను మోసం చేయలేవు కార్తీక్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా బాధపడుతూ అక్కడ ఉన్న దశరథ వైపు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం అవునరా కార్తీక్, ఏదో దాస్తున్నట్లుగా అనిపిస్తుంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పరా, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా, డాక్టర్ ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పిందా ఏంటా, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, దానికి ఎంత ఖర్చు అయినా సరే నేను చూసుకుంటాను, ఏదైనా బాధ్యత అయితే నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్, దీప వాళ్ళు అయితే దశరథ వైపు అలా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అదేమీ లేదు మావయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంకెందుకురా మీరిద్దరు ఇలా ఉన్నారు, అయితే ఏదో విషయం ఉన్నట్లుగానే ఉంది కానీ ఏదో చెప్పటం లేదు, అదేంటో చెప్పండిరా, ఏదైనా నా వల్ల సాధ్యమైతే నేను చేయగలుగుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం డాక్టర్ మాటలు తలుచుకుంటూ నా బిడ్డను కోల్పోవాలో అలాగే అత్తయ్యను కాపాడాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే తన కళ్ళల్లో ఉన్న కన్నీరుని దశరథకు తెలియకుండా అయితే తుడుచుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం నువ్వు దీప ఇలా ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి సుమిత్ర దీప కోసం మాత్రమే ఆలోచిస్తుంది, తను కడుపుతో ఉన్నప్పుడైనా అంత సంతోషపడలేదు కానీ దీప కడుపుతో ఉన్నప్పటి నుండి చాలా సంతోషంగా దీప కోసమే ఆలోచిస్తుంది తెలుసా, సుమిత్ర ఆరోగ్యం ఎలా ఉన్నా సరే దీప కోసమే పదే పదే అడుగుతుంది, తన బిడ్డ కోసమే అడుగుతుంది తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్, దీప వాళ్ళు అయితే ఏం చెప్పాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం అవునరా, నువ్వు ఇలా ఏ విషయాలు బయట పెట్టవు కానీ అందరు బాధలు తీరుస్తావు, నీ బాధను మాత్రం నువ్వు పట్టించుకోవు, అందుకే నీ బిడ్డ వచ్చిన తర్వాత నీ గురించి వాడికి మొత్తం చెప్పేసి వాడిని ఎలా తయారు చేస్తాను అంటే నీలాగా మాత్రం తయారు చేయండిరా కార్తీక్, వాడు అన్ని విషయాలు తెలుసుకునే విధంగా చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలాగే వాడు బయటకు వచ్చిన తర్వాత వాడితోనే నేను కాలాన్ని గడిపేసి నేను వాడితో చాలా చక్కగా జీవితాంతం గడిపేస్తానురా కార్తీక్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్, దీప వాళ్ళు అయితే దశరథ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.